అధినేత కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. రైతులను, యువకులను అందరినీ కాంగ్రెస్ పార్టీ వంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని, ఒక ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గత 15 రోజులుగా కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. 5 నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకైందంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానని జరగలేదు కదా. కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు, అదేవిధంగా అనేక హామీలు అరిచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు ₹1,200 ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో ₹1 కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతా ఉంది. రైతు బంధు కూడా రేపు వ్యవసాయం చేసినోనికే ఇస్తారట, పొలం దున్తేనే ఇస్తారట. ఇంతకు ముందు అట్లా వచ్చిందా? ఇంతకు ముందు అందరికి వచ్చింది కదా, టైం మీద పడ్డది కదా. ఇంకా మజాక్ ఏందంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. అది ఉపయోగపడుతుంది. కోతలైనవి, కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు. దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి, మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్లు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి. ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు